ఏ చిన్న పరీక్ష అయినా పేపర్ లీక్ అయినా వాడతలే. గ్రూప్ 1, గ్రూప్ 2, జేఈ మెయిన్స్ ఇట్లా ఏ పరీక్షని ఇడుస్తలేరు. పేపర్లు లీకులు చేసుడు, అటెంక పరీక్షలు వాయిదాలు పడుడు. ఇక ఇదే కథ నడుస్తుంది తెలంగాణలో. అట్లనే ఇప్పుడు 10వ తరగతి పరీక్ష పత్రాల లీక్ పంచాది రచ్చ రచ్చ అవుతుంది. 10 పరీక్ష పత్రాలు లీక్ అవుతున్నాయని లొల్లి అవుతుంది రాష్ట్రంలో. తొలతనాడు సందే నడుస్తున్నది ఈ లీకుల పంచాది. ఫస్ట్ నాడు ఓ కాడ తెలుగు పేపర్ కు బదులు హిందీ పేపర్ ఇచ్చిలని లొల్లి నడిస్తే అయ్యాలనే నల్గొండ జిల్లాలున్న నగరకల్లులో పేపర్ లీకేజీ చేసింది ఈ చెల్లె కోసమేనని డిబార్ చేసారు. అంటే ఈ ఏడు పరీక్షలు రాయొద్దన్నట్టు. అసలు నాకేం తెలియదు, కిటికీ కాడికి వచ్చి బెదిరిస్తే క్వశ్చన్ పేపర్ ఇచ్చినా ఫోటో తీసుకొని పోయినోడు ఎవడో నాకు అసలు తెలియదని ఎంత చెప్పినా వినలేదట. క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఒక అన్ఎక్స్పెక్టెడ్ వ్యక్తి వచ్చి ఆ ఫోటో తీసుకోవడం జరిగింది. అది ఆ టైంలో ఎలా జరిగిందో భయపెట్టించింది, నన్ను బాగా భయపెట్టించి ఆ టైంలో నాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. అర్థం కాని ఫోటో తీసుకుని వెళ్ళాను. ఆ తర్వాత నేను తెలుగు ఎగ్జామ్ రాసుకుని వచ్చా. తెలుగు ఎగ్జామ్ రాసుకుని రాగానే ఇంటికి వచ్చిన 1-2 అవర్స్ లోపల పోలీసు వాళ్ళు వచ్చాను. మాల్ ప్రాక్టీస్ చేస్తావు, అది చేస్తావు, ఇది చేస్తావు చాలా మాట్లాడారు. ఇది మొన్న చెప్పిన ముచ్చట. అయినా ఎవరు పట్టించుకుంటలేదని ఇవాళ కాశెల్లే ఏకంగా హైకోర్టుకు పోయింది. పేపర్ లీకులకు నాకు ఏ సంబంధం లేదు, నేను ఏ నకలు చిట్టీలు పెట్టి పరీక్ష రాయలేదు, నాకు పరీక్షలు రాసుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని పిటిషన్ లో రాసిందట. ఇది ఒక్కటే కాదు, అటు కామారెడ్డి జిల్లాలో ఉన్న జుక్కల్ మండలంలో కూడా ఇదే కథ. ప్రశ్నపత్రం లీక్ చేసిలని పోలీసు వాళ్ళు 6గురిని అరెస్ట్ చేస్తే 3 పంతులను అధికారులు సస్పెండ్ చేసి ఒక పేరెంట్ వైట్ పేపర్ పంపించి అతను క్వశ్చన్స్ పంపిస్తే నేను ఆన్సర్స్ పంపించుకుంటాను మా అబ్బాయికి అనేది చెప్పి ఆ వాటర్ సప్లయర్ ద్వారా పంపించగా క్వశ్చన్స్ అనే బయటికి తీసుకురావడం జరిగింది. అక్కడే ఉన్న ఒక వ్యక్తి ఫోన్ ద్వారా ఫోటో తీసుకొని ఒకరిద్దరు రిపోర్టర్స్కి పంపించడంతో వాళ్ళు గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది అనేది ప్రిలిమినరీ ఎంక్వైరీలో మనకు తెలుస్తుంది. అయినా బయటోడు లోపలికి వచ్చి పరీక్ష రాసేటోళ్ళని బెదిరించి టిక్క ఫోటోలు కొడుతుంటే సెక్యూరిటీ ఉన్న పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నట్టు, ఆఫీసర్లు ఏం చేస్తున్నట్టు? మరి ఒక 5 ప్రశ్నలతో కూడిన ఒక చిన్న చిట్టి బయటికి రావడము, దాని తర్వాత కొంతమంది దాన్ని ఫోటోలు తీసి వేరియస్గా డిఫరెంట్ పర్సన్స్కి ఫార్వర్డ్ చేయడం అండ్ వన్ ఆఫ్ ద పర్సన్ దాన్ని గ్రూప్లో షేర్ చేయడం లాంటి సంఘటన రిపోర్ట్ అయింది. వాళ్ళ దగ్గర మొబైల్ ఫోన్స్ అన్ని చెక్ చేసి ఫర్దర్గా ఇంట్రాగేట్ చేస్తే మనకు ఆ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ మొత్తం కూడా మనకు క్లియర్గా అర్థమైంది. ఫోటోలు సోషల్ మీడియాలో తిరిగినాయి కాబట్టి తెలిసింది, లేకుంటే వాళ్ళకు కూడా ఎరకవునో ఎరకలేకపోవునో. దొరందన్నలేక దొర తొత్తుందన్నాడు అన్నట్టు వాళ్ళు కావాలి కాయలేక అన్యాలంగా పొల్ల జీవితం ఆగం చేసిళ్ళు అనుకుంటున్నటకి ముచ్చట తెలిసిన నల్గొండ పబ్లిక్. ఏ పరీక్షలైనా ఏదో కంప మోపైతుంది అబ్బా తెలంగాణలో. గ్రూపు పరీక్షల కాంచి సాల్వ్ చేస్తే 10 పరీక్షల దానక దేన్ని ఇడవట్లేరు బద్మాష్ గాన్లు. వాళ్ళు చేసిన తప్పులకు అమాయకులు బలైపోతున్నారు. ఏమో పోరి అందరి మంచిగానే ఉండాలి కానీ గీ చెల్లె పరిస్థితే అడిడి కాకుండా అయింది పాపం. చూడాలి మరి పెద్ద కోర్టులన్నా గీ చెల్లెకి ఏమన్నా న్యాయం జరుగుద్దో లేదో అనేదిగా.